మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చుతూ భక్తులకు కొంగు బంగారాన్ని అందిస్తున్న మహాశివుడిని హరహర మహాదేవ అంటూ నీలకంఠ స్వామిని భక్తి ప్రపత్తులతో కొలిచేందుకు చిన్న పెద్ద అందరూ తెల్లవారుజామున స్నానాలు చేసి ఆది దంపతులను దర్శించుకునేందుకు శివాలయాలకు క్యూ కట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. కేసరగుట్టలోని రామలింగేశ్వరాలయం, మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం, యాదగిరిగుట్టపైన శివాలయం, వేములవాడ రాజన్న, బేరంగూడ మల్లికార్జునుడు, రాజసంగం సంగమేశ్వరుడు, షాద్నగర్ రామేశ్వరుడు, అలంపూర్ నవబ్రహ్మేశ్వరాలయం తదితర ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు, రుద్ర యాగాలు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. सिंधु रोहित यशवंत కేసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి భవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరపున చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. శివరాత్రి సందర్భంగా ప్రభుత్వం ఆలయంలో ఏర్పాట్లను చేసింది. सर्वेभ्यो महादेवेभ्यो नमः सर्वगीता निजुता सर्वैर्विद्येतनम शिवाय सर्वप्रः दैवी स्वस्त्रस्मान् विश्वजेतनमस्तु मंगलम देवादेवस्य श्रीधर्म शिवाय सर्वप्रः स्वस्य क्षेत्रवादेश्री गंधावर्धनेतः ये संघर्षण देवता रुद्राक्ष समस्त एक पूजा तस्मात् खण्य रक्षक स्वभावो देवता पूजा
सिंधु नामस्य रोहित नामस्य यशवंत नमः सीतारामाभ्य नमः सर्वेभ्यो महादेवेभ्यो नमः। ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు న్యాయమూర్తులు ఇతర ముఖ్యులకు ప్రోటోకాల్ లైన్ వీఐపీ పాసులతో మరో లైన్ ఏర్పాటు చేశారు. వీఐపీ క్యూలో వచ్చే భక్తులకు టైం స్లాట్ విధించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. सिंधु नामस्य रोहित नामस्य यशवंत नमः सीतारामाभ्य नमः सर्वेभ्यो महादेवेभ्यो नमः। सिंधु नामस्य रोहित नामस्य यशवंत नमः सीतारामाभ्य नमः सर्वेभ्यो महादेवेभ्यो नमः। सिंधु नामस्य रोहित नामस्य यशवंत नमः सीतारामाभ्य नमः सर्वेभ्यो महादेवेभ्यो नमः। सिंधु नामस्य रोहित नामस्य यशवंत नमः सीतारामाभ्य नमः सर्वेभ्यो महादेवेभ्यो नमः। శివనామ స్మరణతో రాజన్న క్షేత్రం మారుమోగుతోంది. ఓం నమః శివాయతో దక్షిణ కాశీ వేములవాడ మారుమోగుతోంది. సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ శివునికి, పరమశివుడికి అభిషేకాలు, ఆ బిల్లవార్చన పూజలు నిర్వహిస్తున్నారు. ఏపీలో జరుగుతున్నటువంటి ఆ అభిషేకాల గురించి, ముఖ్యంగా శివరాత్రి పర్వదినం సందర్భంగా అక్కడ శైవ క్షేత్రాల్లో జరుగుతున్న పూజా కార్యక్రమాల గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్. థ్యాంక్ యూ రవి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా శివాలయాలన్నీ కూడా పోటెత్తున్నాయని చెప్పవచ్చు. అలాగే
పోలవరం మండలానికి సంబంధించి పట్టిసీమలో కూడా అంటే రాత్రి నుంచి కూడా అక్కడ మొత్తం 80 వేల నుంచి 1,00,000 వరకు కూడా జనాలు లైన్ లో మాత్రం అక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అక్కడ అధికారులు అయితే మొత్తం ఊరు గ్రామస్తులు అయితే మొత్తం అందరూ కూడా అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని చర్యలు అయితే చేపట్టారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి బలివేలో వచ్చే కూడా అక్కడ రామేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ పూర్వీకులకు సంబంధించి ఏదైనా అక్కడ కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు కూడా అక్కడ జరగడం జరుగుతుంది. అలాగే భీమవరం పాలకొల్లులో కూడా అక్కడ శివాలయాలకు భక్తులు ఒక క్షేత్రానికి భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. అలాగే అక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మజ్జి ప్యాకెట్లు కానించి వాటర్ కానించి మొత్తం అన్ని కూడా సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్కడ సంబంధించి అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం వీరంపాడు గ్రామంలో అయితే స్ఫటికలింగ దర్శనం అంటే సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ స్ఫటికలింగ దర్శనం అనేది జరుగుతూ ఉంటది. భక్తులకు ఈ రోజు తెల్లారిగట్ల 4 గంటల నుంచి కూడా స్ఫటికలింగ దర్శనం ఇక్కడ జరగడం అన్నది ఇక్కడ భక్తులకి ఉన్నది. అంటే అక్కడ సుమారు ఇంచుమించు 50,000 మంది పైగానే ఇక్కడ బాల త్రిపుర సుందరి పీఠముకు అయితే ఇక్కడ వీరంపాలెంలో జనాలు అయితే గట్టిగా పోటెత్తారని చెప్పవచ్చు. అలాగే భీమవరం అయితే భీమేశ్వర స్వామి టెంపుల్ లో అయితే ఈ రోజు నుంచి కూడా అక్కడ మొత్తం జనాలు పోటెత్తారని చెప్పవచ్చు. అలాగే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్ స్టాండ్ నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి దూరంగా ఉండడం వల్ల ఉచితంగా ఆటోలు కూడా అక్కడ ఏర్పాటు చేశారంటే ట్రైన్ దిగి అంత దూరం వెళ్ళడానికి ఇబ్బంది పడే వాళ్ళకు ఉచిత ట్రావెల్స్ బస్సులు కావచ్చు అక్కడ ఆటోలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ ఈ రోజు అంటే సాయంత్రం వరకు దర్శనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి భోజన వసతులు కూడా అటు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడం వరకు జరుగుతుంది. రవి రైట్, థ్యాంక్ యూ సతీష్.